నమస్కారం. ఈరోజు ఆదోన్లో నిరాహార దీక్ష కూర్చున్నాము మహిళలందరూ కలిసి. మన కౌన్సిలర్ లలితమ్మక్క గారు, వినీత, మిగిలిన మహిళలు వీళ్ళందరితో పాటు నేను కూడా కూర్చున్నా. నా పేరు పద్మ, 9వ వార్డు కౌన్సిలర్. ఈరోజు ఆదోనిలో పార్థసారథి అన్న ఎమ్మెల్యే అన్నగారి తరపున మేము కూర్చున్నాం. ఆదేశాల మేరకు మేము నిరాహార దీక్ష కూర్చున్నాం. ఈరోజు ఆదోని జిల్లా కావడం కోసం గత 30 ఏళ్లుగా ఎవరు లేవనెత్తని విషయం మన పార్థసారథి అన్న గారు అసెంబ్లీలో మొదటిసారిగా ప్రస్తావించినారు. ఎందుకంటే ఆదోన్లో పరిశ్రమలు లేవు, నీటి ఎద్దడి ఉంది, సీసీ కాలువ ఉన్నా కూడా రైతులకు అందుబాటులో లేవు, గిట్టుబాటు ధర లేదు, అన్ని సమస్యలే ఉన్నందువల్ల జిల్లా అయితే మన ఆదోని డెవలప్మెంట్ అవుతుంది, ముందు మన పిల్లల భవిష్యత్తు కోసం ఆదోని జిల్లా కావాలని కోరుకున్నాం. 4 మండలాలు చేయాలని మేము కోరుకుంటున్నాం. నమస్తే. మీడియా సోదరులకు నా నమస్కారాలు. ఈ జేఏసీ ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము మహిళా మోర్చా రిలే నిరాహార దీక్షకి ఈరోజు మన ఆదోని జిల్లా కావాలి అని పూర్తి మద్దతు ఇవ్వడానికి మహిళలందరము ఇక్కడికి రావడం జరిగింది. మా బాధలు, మా కష్టాలను అర్థం చేసుకొని మొట్టమొదటిగా మన ఆదోనికి వచ్చిన అంటే మన ఎక్కడి నుంచి వచ్చారని కాదు, ఆయన మన ఎమ్మెల్యే పార్థసారథి గారు ఆదోని జిల్లా కావాలి అని చెప్పేసి ప్రజల్లో ప్రచారాలకు వచ్చినప్పుడే మీ ఆదోని బాగుపరుస్తాను అని చెప్పేసి అన్నారు. ఆయన చెప్పిన మాట ప్రకారంగా అసెంబ్లీలో ఇంతవరకు మాకు తెలిసి మేము చూడలే ఏ నాయకులు అసెంబ్లీలో ఆదోని జిల్లా కావాలి అని మాట్లాడిన వారు లేదు. కానీ మొట్టమొదటిగా ఆయన స్పందించి మన ఆదోని ఉన్న కష్టాలు నష్టాలు ప్రతి ఒక్కటి ప్రచారాలు ఆయన ఇంటింటా తిరిగి ఆ కష్టాలు తెలుసుకొని ఈ ఆదోనికి ఏం చేస్తే మంచి జరుగుతుంది అన్న దాని మీద ఆయన స్పందించి ఆదోని జిల్లా కావాలి అని గొంతెత్తి మొట్టమొదటిగా చాటిన వ్యక్తి మన డాక్టర్ పార్థసారథి ఎమ్మెల్యే గారు. ఆ అన్నగారికి ఎప్పుడు మేము రుణపడి కృతజ్ఞంగా ఉంటాం. ఆదోని జిల్లా అయితే మనకు ఆదోని జిల్లా కావడానికి చుట్టుపక్కల పత్తికొండ, ఎమ్గనూరు, ఆలూరు, మంత్రాలయం, ఈ 5 తాలూకాలకు మనం ఆదోని సెంటర్గా ఉంది కాబట్టి మన ఆదోనిని జిల్లాగా ప్రకటిస్తే చుట్టుపక్కల ఉన్న వారికి ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. ఎందుకంటే మనకు అంతా 30 కిలోమీటర్ల సమీపంలోనే ఉన్నాం. ఆదోని సెంటర్ ఉంది కాబట్టి ఆదోని జిల్లా చేయాలి అని. ఒకప్పుడు ఆదోని సెకండ్ బాంబే అని పేరు చెప్పారు. కానీ ఇప్పుడు అన్నీ మనకున్నవి ఫ్యాక్టరీలే కానీ ఇంకోటి కానీ ఎటువంటివి లేవు, అన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఆదోనిలో బ్రతకడానికి బ్రతుకుదరువు లేక ప్రజల కష్ట నష్టాలు చాలా ఉన్నాయి. ఎవరైనా సరే కుటుంబాలు బ్రతకవాలంటే మనకు సరైన నీటి పారకం లేదు, నీటి పారకం మంచిగా లేనందుకు వాళ్ళకి పనులు లేవు. ఆ పనులు లేవు అన్నందుకు ఆ తల్లిదండ్రులు వలసపోతున్నారు పనుల కోసం. ఆ పనుల కోసం వలసపోవడంలో ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు. ఆడపిల్లలు ఇంటి దగ్గర వదిలిపెట్టి పోవడంలో ఈ వలసపోవడాల్లో ఎన్ని కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారంటే ఆ తల్లిదండ్రులు చెప్పుకోలేనివి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆడపిల్లలు ఇండ్ల దగ్గర వదిలిపెట్టిపోతే చేతికి వచ్చాక ఎన్ని సమస్యలు ఉంటాయన్నది ప్రతి ఒక్కరికి తెలుస్తూనే ఉంటుంది. అది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటాం. ఇంకోటి యువత ఎంత చదివామో ఎన్నెన్ని డిగ్రీలు తీసుకున్నామో అన్నది కాదు, కానీ ఎన్ని చదివినా ఎంత చేసుకున్నా కూడా సరే మన ఉండూరులో బ్రతకడానికి ఆధారం అంటూ లేదు. మన ఆధారం కావాలి, యువత బ్రతకాలి, మనం కూడా బాగుండాలి. ఇంకోటి వృద్ధులకు కూడా సరే ఉన్న 1-2 పిల్లలు ఉంటే ఎక్కడో బ్రతకడానికి వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రులను చూసుకునే దిక్కు కూడా ఉండదు. కాబట్టి మన ఆదోని జిల్లా అయితే
మనకు కావాల్సిన సదుపాయాలు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. మనం బ్రతకడానికి బ్రతికిదెరు ఉంటుంది. వలస కూడా తగ్గుతాయి. ఆడపిల్లలకు బాల్య వివాహాలు తగ్గుతాయి. యువతకు మంచి బ్రతకడానికి బ్రతికిదెరువు దొరుకుతుంది. ఈ అవకాశం మనం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మా కష్ట నష్టాలను అర్థం చేసుకొని మాకు జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి ఆయన కోరుకుంటూ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇప్పుడున్న అందరి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు లలితమ్మ, నా పేరు వెల్లాల లలితమ్మ, బీజేపీ కౌన్సిలర్ 35వ వార్డు. నిరాహార దీక్షలో అంటే ఒకరోజు వీళ్ళే నిరాహార దీక్షలో కూర్చోవడం చాలా శుభపరిణామం. ఈరోజు చాలా ఉన్నతమైనటువంటి పవిత్రమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం 40వ రోజు అంటే మండల కాలం అని చెప్తారు. మండల కాలం అంటే 40వ రోజు మండల కాలమైనటువంటి ఈ రోజు 40వ రోజు మహిళా మోర్చా కూర్చోవడం ఒక శుభపరిణామం. అయితే ఈరోజు క్రిస్మస్ పండుగ క్రైస్తవ సోదరులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ దేవతారాధనలో ఒక్కసారి ఈ కర్నూలు జిల్లా ఆదోని జిల్లా సాధన కోసం ప్రార్థన చేయాలని చెప్పి వాళ్ళందరికీ కోరుకుంటూ వాళ్ళకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున మొట్టమొదటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు పుట్టినరోజు కూడా ఈ రోజు కావడం చాలా విశేషం. అందుకే మాకు ఈ భారతీయ జనతా పార్టీకి ఈ రోజు అనుకూలమైనటువంటి రోజు కాబట్టి, ఈ రోజు అన్ని కలిసి వచ్చిన రోజు కాబట్టి మా మహిళలు పవిత్రమైన మనసుతో నిష్పక్షపాతంగా ఆదోని జిల్లా సాధన కోసం నిరాహార దీక్షలో కూర్చున్నారంటే తప్పకుండా వాళ్ళ యొక్క ఆశయం నెరవేరుతుందని మా యొక్క ఆశాభావం. కనుక ఈరోజు ఈ భాగం అంటే ఆదోని జిల్లా సాధన మరియు ఆదోని 4 మండలాలు చేయాలి అనేటువంటి సంకల్పం మొట్టమొదటిసారి అసెంబ్లీలో ప్రస్తావన తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు. ఆయన ఈ వాదన తీసుకొచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా అవును మనకు ఆదోని జిల్లా అయ్యి ఆదోని 4 మండలాలు అయితేనే మన యొక్క ఆదోని జిల్లా కానీ ఆదోని తాలూకా కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి 4 తాలూకాలు ఆలూరు పత్తికొండ ఎమ్మిగనూరు మంత్రాలయం అభివృద్ధి చెందుతాయి అనేటువంటి ఒక ఆలోచన వచ్చి 1 సంవత్సరంన్నర తర్వాత ప్రజల్లో ఒక చైతన్యవంతం వచ్చి ఒక జేఏసీగా ఏర్పడి జేఏసీ నాయకులు కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఈ రోజు ఈ ఉద్యమం ఇంత ఉధృతంగా తీవ్రతంగా జరుగుతూ ఉంది. తప్పకుండా జేఏసీ నాయకుల యొక్క ఫలితం తప్పకుండా ఉంటుందని వీళ్ళందరూ కూడా ఈ మహిళా నాయకురాల యొక్క అంటే మహిళల ఆశీర్వాదం మన భారతదేశంలో మహిళనే ప్రత్యక్ష దేవత, మహిళను మనం ఎక్కువ గౌరవిస్తాం. అటువంటి మహిళలు ఈరోజు ఈ దీక్షలో కూర్చున్నారంటే తప్పకుండా వాళ్ళ యొక్క సంకల్పం కూడా ఉక్కు సంకల్పంతో సమానమై ఖచ్చితంగా జేఏసీ యొక్క అభీష్టం మేరకు ఆదోని జిల్లా సాధన అవుతుందని నమ్మకంతో మేము ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా ఆదోని భారతీయ జనతా పార్టీ తరఫున ముందు ఇంకా కొన్ని ఉద్యమాల్లో మేము పాల్గొంటాం. తప్పకుండా ఆ దిశగా జాక్ చేసేటువంటి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పాత్ర ప్రముఖంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి సాధిద్దాం సాధిద్దాం సాధిద్దాం. థ్యాంక్ యూ జేఏసీ నాయకులందరికీ.